హల్లెలూయా. చివరిగా మనకు అందరికీ తెలిసిన పాట, మనం ప్రతిరోజు నేర్చుకుంటున్న పాట పాడేసి వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణం ఉన్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, 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 నా ప్రాణం ఉన్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, 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 నా ప్రాణం ఉన్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా, జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా, 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 నా ప్రాణం ఉన్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే వాక్యంలోకి వెళ్దాం. పాఠశాల ఇర్మియా రాసిన గ్రంథం 33వ అధ్యాయం 6 నుంచి 11 వరకు. సరే నేను చదువుతాను, మీరు అందరూ వినండి. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. చెరలో నుండిన యూదా వారిని, ఇజ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను, మొదట ఉండినట్లు వారిని స్థాపించుచున్నాను. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నింటినీ, తిరుగుబాటులన్నింటినీ క్షమించెదను.
భూజనులందరి ఎదుట వారు నాకిష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారమును గూర్చిన వర్తమానమును జనులు విని నేను వారికి కలిగజేసిన సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలముల్లోనే మనుష్యులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణంలోనే యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యముల పలుకుది యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును. యెహోవా మందిరంలోనికి స్తుతి యాగములు తీసుకొని వచ్చి వారి స్వరమును మరలా వినబడును. మునుపటి వలె ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చున్నాడు. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుగాక. ఆమేన్. ఇక్కడ యేసు ప్రభు ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఆ విషయాన్ని ఏంటంటే చదువుతాను జాగ్రత్తగానండి. 33వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్తున్నాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడంట. అది చెప్పే ముందు అక్కడ ఒకరి గురించి, కొందరు వ్యక్తుల గురించి, ఒక కుటుంబాన్ని గురించి మాట్లాడుతూ, అది ఎవరి కుటుంబమైనా కావచ్చు, మీరు కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ కుటుంబాన్ని మా గురించి మాట్లాడుతూ, వారు పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని నేను మరలా రప్పిస్తాను. వారు ఏ రోగాల్లో అయితే పడిపోయినారో ఆ రోగాల్ని బాగు చేసి నేను మరలా వారిని స్వస్థపరుస్తాను. సమాధానమును శాంతిని సమృద్ధిగా మరలా వారికి ఇస్తాను. ఇంతకాలం చెరల్లో సంఖ్యలలో బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్న వారిని ఆ చెరల్లో నుంచి నేను విడిపిస్తాను. మొదట వాళ్ళు ఎలాగున్నారో అలాగా ఉండేటట్లు మరలా నేను వాళ్ళని మారుస్తాను. వారు నాకు వ్యతిరేకముగా చేసిన పాపములన్నింటినీ నేను క్షమిస్తాను. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటులన్నింటినీ నేను క్షమిస్తాను. భూజనులందరి ఎదుట, ప్రజలందరి ఎదుట వారు నాకు ఇష్టమైన ప్రజలుగా, నేను మెచ్చుకుంటున్న ప్రజలుగా, వారు నన్ను స్తుతించే బిడ్డలుగా మరలా నేను వారిని మారుస్తాను. ఎవరిని చూసి తర్వాత సకలమైన ఉపకారములను నేను వారికి మరలా చేస్తాను. నేను వారికి చేసే ఆ గొప్ప మేలును చూసి అనేక జనులందరూ దేవుణ్ణి స్తోత్రం చేసేలాగా, దేవుడు మంచివాడని చెప్పేలాగా నేను చేస్తాను. ఇంకా ఏం చెప్తున్నాడంటే, వారిలో సంతోష స్వరమును, సంతోషాన్ని నేను మరలా పుట్టిస్తాను, ఆనందాన్ని మరలా నేను పుట్టిస్తాను. వారు మరలా దేవుని స్తుతించేలాగా, మరలా దేవుని మందిరానికి సంతోషంతో ఆనందంతో వచ్చేలాగా నేను చేస్తాను అని చెప్తున్నాడు. ఇది ఎవరి గురించి చెప్తున్నారంటే, యేసు ప్రభు ఈ మాటలు ఎవరి గురించి చెప్తున్నాడంటే ఒకరి గురించి చెప్తున్నాడు. అదేంటంటే, అందరూ ఆ వ్యక్తిని, ఆ కుటుంబాలని, వారిని చూసి ఏమంటున్నారంటే, చూడండి అక్కడ రాయబడినమాట, యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, ఇది పాడైపోయినే, దీనిలో నరులెవ్వరూ నివాసం ఉండట్లేదే, కనీసం జంతువులు కూడా ఉండట్లేదే అని దేని గురించి అయితే జనులందరూ చెప్పుకుంటున్నారో దానినే నేను ఇలాగా మార్చబోతున్నాను, ఇంత గొప్పగా మార్చబోతున్నాను అని దేవుడు చెప్తున్నాడంట. అంటే ఏదో ఎవరో జీవితంలో కొన్ని విషయాల్లో ఇతరులు చూసినప్పుడు వీళ్ళు ఇంత చెడిపోయినారేంటి, ఇంత నష్టపోయినారేంటి, ఇంత వీళ్ళ బ్రతుకు ఇంత చండాలంగా మారిపోయిందేంటి, ఇంత దీనకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది ఏంటి అని ఒక విషయాన్ని బట్టి అన్ని జనులందరూ అసహించుకునేలాగా, కొంచెం చులకన భావంగా చూసేలాగా,
అరే వీళ్ళ బతికేది ఇంత నాశనం అయిపోయింది, వీళ్ళ బతికేది ఇంత దరిద్రం అయిపోయింది అని అనుకుంటున్నారంట, చెప్పుకుంటున్నారంట జనులందరూ. వీళ్ళ బతుకులు ఎందుకు పనికి రాకుండా పోయినాయే, ఎవరికి ఉపయోగం లేకుండా పోయినాయే, అసలు వీళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు లేరు, వీళ్ళు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, వీళ్ళు చూసేవాళ్ళు ఎవరు లేరు అని జనులందరూ అనుకుంటూ ఉన్నారంట. ఇది పాడైపోయింది, ఇంక ఇంతే దీని బతుకు, ఇది నాశనం అయిపోయింది, ఇది చెడిపోయింది, ఇంకా వీళ్ళ బ్రతుకులు ఇంతే, ఇంకా లేవు అని చెప్పుకుంటున్నారంట. ఎవరి గురించి? వాళ్ళు ఎవరంట? యేసు ప్రభు బిడ్డలే. యేసు ప్రభు బిడ్డల గురించి అన్నులు చెప్పుకుంటున్నారంట. యేసు ప్రభు బిడ్డలు ఇలా చెడిపోయినారు, ఇలా నాశనం అయిపోయినారు, ఇలా పాడైపోయినారు, వీళ్ళ దగ్గరికి ఇంకా మనుషులు కూడా వెళ్ళట్లేదు, కనీసం జంతువులు కూడా వెళ్ళట్లేదు అని చెప్పుకుంటున్నారే నా ప్రజల గురించి. ఎవరిని గురించి అయితే అలాగ చెప్పుకుంటున్నారో వారిని నేనేం చేయబోతున్నాను. ఎందుకు అలాగ చెప్పుకుంటున్నానంటే వాళ్ళు అనారోగ్య పాలైనారంట, కొందరు రోగాల పాలైనారంట, కొందరు అప్పుల పాలైపోయినారంట, కొందరు ఆర్థిక సమస్యల పాలైపోయినారంట, కొందరు ఇబ్బందులు పాలైపోయినారంట, కొందరు శాంతి సమాధానం లేదంట, కొందరు జీవితాలు ఏ మేలులు జరగట్లేదంట, అన్ని నష్టాలు కీడులు ఇవే జరుగుతున్నాయంట. అలాగ జరుగుతుంటే జనులందరూ చూసి వీళ్ళు దేవుని బిడ్డలు అంటున్నారే, వీళ్ళ బతుకులు ఎందుకు ఇట్లా పాడైపోయినాయి, వీళ్ళకి ఎందుకు ఇట్లా రోగాలు వచ్చేసినాయి, వీళ్ళకి ఎందుకు ఇంత భయంకరమైన వ్యాధులు వచ్చినాయి, వీళ్ళ జీవితంలో వీళ్ళ కుటుంబంలో ఎందుకు శాంతి సమాధానం లేదు, ఎందుకు గొడవలు ఉన్నాయి, ఎందుకు కొట్లాట్లు ఉన్నాయి, ఎందుకు ఈ మేలు జరగట్లేదు, అన్నీ కీడే జరుగుతున్నాయి, ఏది పెట్టుకున్నా మట్టి అయిపోతుంది బంగారం అవ్వకుండా, ఏది పెట్టుకున్నా మట్టి అయిపోతుంది, ఏ పని చేసినా నష్టమే వస్తుంది, ఇలా బ్రతుకులు నాశనం అయిపోయినాయి, దేవుని నమ్ముకున్న బిడ్డలు కదా అని అంటున్నారంట ప్రజలందరూ. ఎవరిని చూసి ఆ ప్రజలు ఆ మాట అంటున్నారో అలాగా జనులందరూ అంటున్నారంట. వీళ్ళకి రోగాలు వచ్చినాయి, వీళ్ళకి శ్రమలు వచ్చినాయి, వీళ్ళకి కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, కుటుంబంలో సమస్యలు వచ్చినాయి, గొడవలు వచ్చినాయి, అప్పులు వచ్చినాయి, ఆర్థిక సమస్యలు వచ్చినాయి, వీళ్ళ పరిస్థితి చాలా దారుణం అయిపోయింది, ఏది పట్టుకున్నా మట్టి అయిపోతుంది, వీళ్ళు యేసుక్రీస్తు బిడ్డలు కదా, ఇలాగ పాడైపోయినారేంటి అని జనులు అనుకుంటూ ఉన్నారంట. అయితే వీళ్ళకి ఆ రోగాలు రావడానికి గల కారణము, ఆ వ్యాధులు రావడానికి గల కారణము, ఆ నష్టాలు రావడానికి గల కారణము, ఆ సమస్యలు రావడానికి గల కారణము, ఆ ఇబ్బందులు రావడానికి గల కారణము ఎవరో తెలుసా? వాళ్ళే కారణం. వాళ్ళు చేసుకున్న పనుల వల్ల, వాళ్ళు చేసిన పనుల వల్ల, వాళ్ళు చేసిన తెలివి తక్కువతనం వల్ల, ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల కొందరేమో వ్యాధుల పాలైపోయినారు, కొందరేమో రోగాల పాలైపోయినారు, కొందరేమో అప్పుల పాలైపోయినారు, కొందరేమో ఆర్థిక సమస్యల పాలైపోయినారు, కొందరేమో కుటుంబంలో గొడవలు తెచ్చుకున్నారు, కొందరేమో వ్యక్తిగత సమస్యల్లో గొడవల్లో చిక్కుల్లో పడిపోయినారు వీళ్ళు చేసుకునే దానివల్లే. కొందరేమో చెడు పనులు చేసి చెడు మార్గంలోకి వెళ్ళి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు. ఇలాగా వీళ్ళు చేసుకున్న చెడు పనులు బట్టి, వీళ్ళు చేసుకున్న పనికి మారిన పనులు బట్టి వాళ్ళ జీవితాలు చెడిపోయాయంట, నాశనం అయిపోయాయంట. ఎంతగా నాశనం అయిపోయాయంటే అన్ని జనులు అందరూ చూసి అలా చెప్తున్నారంట, వీళ్ళు దేవుని బిడ్డలు కదా, దేవుని నమ్ముకున్న బిడ్డలు కదా, మరి ఎందుకు వీళ్ళ బతికింత పాడైపోయిందే, కనీసం వీళ్ళ దగ్గరికి మనుషులు కూడా వెళ్ళట్లేదు, సహాయం చేయడానికి ఎవ్వరూ పోవట్లేదు, వీళ్ళు ఇంత రోగాలతో పడిపోయి ఉంటే, ఇలా కష్టాల్లో పడిపోయి ఉంటే, ఆ కుటుంబంలో అన్ని గొడవలు జరుగుతుంటే, అన్ని ఇబ్బందులు వస్తుంటే, ఏ మేలు లేకుండా అంతా నష్టమే జరుగుతుంటే ఎందుకు ఎవరూ పట్టించుకోవట్లేదు, ఇలా బ్రతుకులు ఎందుకు నాశనం అయిపోయినాయి, ఎందుకు ఇంత దారుణంగా మారిపోయినాయి, వీళ్ళు చేసిన పనుల వల్లే కదా వీళ్ళ జీవితంలోకి అలాంటివి. మా ఆడది నీకేమే నువ్వు వాడి మీద ఎందుకు పోతానమ్మా? వాక్యమేనా ఫస్ట్ దేవుడు మాట్లాడినప్పుడు వాడి మీద పోతాను మనసు అంతా. హల్లెలూయా. ఇలా జనులందరూ చూసి ఈ మనుషుల్ని, ఆ కుటుంబాన్ని అసహించుకుంటున్నారంట. అలా అసహించుకోవడానికి గల కారణం వీళ్ళు చేసిన పనులే. ఇలాగా వాళ్ళ చేసిన పనులు బట్టి ఎవరి జీవితం అయితే చెడిపోయి పాడైపోయి
అందరి చేత అసహ్యంగా ఎంచబడుతుందో ఆ వ్యక్తులను చూసి అంటున్నాడంట యేసు ప్రభు, వీళ్ళు పాడైపోయినారు, వీళ్ళు ఎందుకు పనికిరారు, వీళ్ళు కనీసం మనుషులు కూడా పట్టించుకోరు వీళ్ళని, కనీసం జంతువులు కూడా మన వాళ్ళ కుక్కలు కూడా వీళ్ళ దగ్గరికి రావు అని ఏ మనుషుల గురించి, ఏ ప్రజల గురించి మీరు అంటున్నారో ఆ ప్రజలకి వాళ్ళు కోల్పోయిన ఆరోగ్యాన్ని నేను మరలా రప్పిస్తాను. పోగొట్టుకున్న ఆ ఆరోగ్యాన్ని నేను మరలా రప్పిస్తా. పోగొట్టుకున్న ఆ శాంతి సమాధానాన్ని మరలా నేను రప్పిస్తా. కోల్పోయిన ఆ మేలుల్ని మరలా నేను తిరిగిస్తా. కోల్పోయిన సంతోషాన్ని, ఆనందాన్ని మరలా నేను ఇస్తా. ఎలాగైతే వారు ముందు ఎలాగైతే దేవుని స్థుతిస్తూ, ఆరాధిస్తూ, మహింపరుస్తూ అన్నీ కలిగిన స్థితిలో ఉన్నారో వాటన్నింటినీ నేను వారికి మరలా తిరిగి ఇస్తా. ఏ నోరులైతే ఈ కుటుంబం ఇంత పాడైపోయిందో, ఇంత నీచంగా మారిపోయింది అని ఏ నోరులైతే చెప్పాయో ఆ ఏ నోరులు మరలా వారిని చూసి వీళ్ళు మరలా ఇంత గొప్పగా ఎలాగా మార్చబడ్డారా, మరలా ఇంత దేవుళ్ళో స్తుతించేవారిలాగా, ఇంత ఆనందంగా ఉండేవారిలాగా, ఇంత సంతోషంగా ఉండేవారిలాగా ఎలా మార్చబడ్డారా, ఈ అద్భుతం ఎలా జరిగిందిరా అని ఏ నోరులైతే అలాగన్నాయో అవే నోర్లు వారిని చూసి, వారికి దేవుడు తర్వాత ఇచ్చిన దాన్ని చూసి ఆశ్చర్యపడిపోయేలాగా దేవుడు చేస్తాడంట. ఎందుకు అనేదే అంశం. అలా భయంకరమైన పాడైపోయిన స్థితిలో ఉన్న వారి జీవితాలని తమ చేతులతో, తమ చేసిన పనుల చేత నీచాతి నీచంగా మార్చుకున్న తమ జీవితాలని, అంత పాడైపోయి కంపు కొడుతున్న వాళ్ళ జీవితాలని దేవుడు పరిమళ సువాసనగా మార్చేస్తాను అని చెప్తున్నాడు కదా. కారణం ఏంటి? అలా మన మంచోళ్ళ పరిమళ సువాసనగా మార్చడానికి వాళ్ళు చేసిన చెడు పనులు బట్టే, పాపిష్టి పనులు బట్టే, తెలివిలేని పనులు బట్టే వాళ్ళ జీవితం అంత నీచంగా, అంత పాపిష్టికరంగా, అంత నీచంగా, అన్నిల దగ్గర కూడా అంత నీచంగా మారిపోయింది కదా. అలాంటి నీచమైన బ్రతిని కూడా మరలా నేను పరిమళంగా మార్చేస్తా, మంచి సువాసనగా మార్చేస్తా అని చెప్తున్నాడు కదా. కారణం ఏంటి? వాళ్ళంటే మంచోళ్ళు కాదు ఒకవేళ మార్చడానికి. ఎప్పుడు దేవుని ప్రార్థించే వాళ్ళ దేవుడు చెప్పినట్టు నడుచుకున్నాడంటే అది కాదు. ఎందుకు? అలా దేవుడు చెప్పినట్టు నడుచుకోలేదు కాబట్టే అలాంటి జీవితంలోకి వచ్చారు. వాళ్ళు మంచోళ్ళు కాదు, చెడు పనులు చేసేవాళ్ళే. దేవుడు చెప్పినట్టు నడుచుకునే వాళ్ళు కాదు, దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించే వాళ్ళు కాదు, దేవుడు చెప్పినట్టు ఉండేవాళ్ళు కాదు. అయినా సరే ఎందుకు చేస్తున్నారు? కొందరు ప్రార్థనలకు రారు, ఎప్పుడో ఒకసారి వస్తారు, వాళ్ళకి వీలుంటే వస్తారు, లేకపోతే రారు. కొందరు ఆదివారం చర్చిలకి రారు, ఎప్పుడో ఒకసారి వస్తారు, వీలుంటే వస్తారు, లేకపోతే రారు. కొందరు ప్రార్థనలు కూర్చుంటారు, నిద్రపోతారు. కొందరు ప్రార్థనలు కూర్చుంటే కాళ్ళు నొప్పులు లేసి వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళ జీవితాల్లో కూడా ఇతరులు చూస్తే అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి వాళ్ళ జీవితాలు. యాక్చువల్గా వీళ్ళు చేసే పనులు ఏంటి? దేవునికి ఇష్టం లేని పనులు చేస్తారు. ప్రార్థనలకు రారు, చర్చిలకు రారు, కనీసం ప్రార్థన కూడా సక్రమంగా కూర్చోరు, ప్రార్థన కూడా సరిగ్గా చేయరు, బైబిల్ కూడా సక్రమంగా చదవరు, వాక్యం కూడా సక్రమంగా వినరు. కానీ దేవుడు మాత్రం వాళ్ళ జీవితాల్లో ఎన్నో అద్భుతాలు, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తేనే దేవుడు ఆదుకుంటేస్తాడు, ఏదైనా ఇబ్బంది రాగానే దేవుడు ఆదుకుంటాడు, ఏదైనా రోగం రాగానే స్వస్థపరుస్తాడు, ఏదైనా నష్టం రాగానే మళ్ళీ ఆ నష్టాన్ని పూర్తి చేసే లాభాన్ని ఇస్తాడు. వీళ్ళు మంచివాళ్ళు కాదు, చేసే పనులన్నీ పాపిష్టి పనులే, మళ్ళీ దేవునికి ఇష్టం లేని పనులే. సినిమాలు చూస్తారు, సీరియల్ చూస్తారు, బూతులు మాట్లాడతారు, మందులు తాగుతారు, వ్యభిచారం చేస్తారు, అక్రమ సంబంధాలు కలిగి ఉంటారు, ప్రేమ వ్యవహారాలు కలిగి ఉంటారు. చేసేవన్నీ నీచమైన పనులే, మళ్ళీ దేవుని బిడ్డలే. కానీ వాళ్ళ జీవితం బయట వాళ్ళు చూసినప్పుడు, ఆహా వీళ్ళేంట్రా ఇంత మంచిగా ఉన్నారు, ఇంత గొప్పగా ఉన్నారు, ఇంత ఆశీర్వదించబడే స్థితిలో ఉన్నారు, వీళ్ళు ఎంత మంచి పనులు చేస్తున్నారో, వీళ్ళు ఎంత గొప్పగా జీవిస్తున్నారో, వీళ్ళు ఇంత బాగున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు మంచి పనులే చేసి ఉంటారు, గొప్ప పనులే చేసి ఉంటారు,
దృష్టిలో మంచిగా బ్రతుకుంటారు, దేవుని ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటుంటారు కాబట్టి దేవుడు వీళ్ళని దీవిస్తున్నారు అని అనిపించేలాగా ఉంటుంది వీళ్ళకు కలిగిన ఆశీర్వాదాన్ని చూస్తే. కానీ అక్కడ జరిగిన సందర్భం ఏముండవు. వీళ్ళు చేసే పనులన్నీ పాపిష్టి పనులే, వీళ్ళు చేసే పనులన్నీ చెడు పనులే, వీళ్ళు నడిచేదంతా దేవునికి వ్యతిరేకంగా నడుస్తారు. అక్కడ యేసుప్రభు చెప్తున్నాడు, వారు నాకు వ్యతిరేకముగా చేసిన పాపములన్నింటినీ నేను క్షమిస్తాను, వారు నాకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాట్లన్నింటినీ నేను క్షమిస్తాను అని అంటున్నాడు. అంటే వీళ్ళు ఆల్రెడీ ఆయన వ్యతిరేకంగానే పాపలు చేసినారు, ఆయన వ్యతిరేకంగానే బ్రతికినారు. ఆయన చెప్పిన మాటను ఒకదాన్ని కూడా పాటించలా, ఆయన చెప్పిన ఆజ్ఞను ఒకదాన్ని కూడా పాటించలా. అయినా సరే వాళ్ళు ఒక పరిమళ సువాసనగా మంచిగా అందరికీ బాగా వాసన వచ్చేలాగా ఆ కంపు కొట్టే జీవితాన్ని దేవుడు మార్చేశాడంట. ఎందుకు మార్చాడు? అది మన మంచితనం కాదు, మనం ఏమైనా దేవుని భయభక్తులు కలిగి ఉన్నామనా కాదు, మనం ఏమైనా దేవుని మార్గంలో అనుసరిస్తున్నామనా కాదు, మనం ఏమైనా దేవుని చెప్పినట్టు నడుస్తున్నామనా కాదు. అది ఏమీ కాదంట. కారణం ఏంటో తెలుసా? అంత పాడైపోయిన జీవితాన్ని అంత సువాసనగా మార్చడానికి మనం పాపిష్టి పనులు చేసినా సరే, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినా సరే, దేవునికి వ్యతిరేక పనులే చేసినా సరే, దేవునికి వ్యతిరేకంగానే మాట్లాడినా సరే, దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవించినా సరే, నీచమైన పనులు, దేవునికి అసహ్యం కలిగించే పనులు, ఇతరులు చూస్తే తూ అని ఊంచే పనులు చేసినా సరే, దేవుడు మన జీవితాన్ని అంత పరిమళ సువాసనగా మార్చడానికి గల కారణం ఏంటో తెలుసా? రాయబడిన మాట చదువుతాను వినండి. 11వ వచనంలో, ఇది పాడైపోయిను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలముల్లోనే మనుష్యులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములలోనే యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతిగా యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును. అదే జీవితంలో ఆ పాడైపోయినారని చెప్పుకుంటున్నారు కదా, అదే వారి జీవితంలోనే చెడిపోయినారు, వీళ్ళ దగ్గరికి ఇంకా మనుషులు కూడా రావడం లేదు, కనీసం కుక్కలు కూడా వీళ్ళని పట్టించుకోవట్లేదు అని ఏ జీవితం గురించి చెప్తున్నారో అదే జీవితాన్ని, అదే జీవితంలో మరలా సంతోషాన్ని, ఆనందాన్ని, పరిమళ సువాసనని ఇవ్వబోతున్నందుకు గల కారణం ఏంటో తెలుసా? ఆయన మంచివాడు. హల్లెలూయా. ఎందుకు చెప్పండి గట్టిగా. యేసు ప్రభు మంచి దేవుడు కాబట్టి. మనం మంచోళ్ళని కాదు, మనం దేవుని భక్తిలో ఉన్నామని కాదు, మన ఆయన ఆజ్ఞ ప్రకారం జీవిస్తున్నామని కాదంట. మనం పాపిష్టి పనులు చేస్తున్నా, పాపిష్టి అలవాట్లు కలిగి ఉన్నా, దేవుడికి చెప్పని మార్గంలో మనం నడుస్తున్నా, ఆయనకు అసహ్యమైన మార్గంలో మనం ఉంటున్నా సరే, ఆయన మన జీవితాన్ని పరిమళ సువాసనముగా, సంతోషముగా, ఆనందంగా మార్చడం గల కారణము నేను మంచివాడిని కాబట్టిరా అంటున్నానంటే యేసు ప్రభు. నేను మంచివాడిని కాబట్టి, నేను కృపగల దేవుణ్ణి కాబట్టి, నేను జాలి, దయ, కనికరం గల దేవుని కాబట్టి నేను మారుస్తున్నా. నిన్ను బట్టి కాదు, నన్ను బట్టి నేను పరిమళ సువాసనగా మారుస్తున్నా. నిన్ను బట్టి అయితే నువ్వు చేసిన చెడు పనులకి, నువ్వు నడిచిన ఆ పాపిష్టి జీవితానికి, నాకు ఇష్టం లేకుండా నడిచిన ఆ జీవితానికి నేను ఈ పాటికే కాల్చి బూడిద చేసి నేను నరకానికి పంపించాల్సింది నేను. అయినా సరే నేను ఇంకా ప్రేమించి మరలా నీకు ఆరోగ్యాన్ని రప్పిస్తున్నానంటే, మరలా నీకు మేలుని రప్పిస్తున్నానంటే, మరలా నీకు సంతోషాన్ని, ఆనందాన్ని రప్పిస్తున్నానంటే, మరలా నీ జీవితంలో నువ్వు కోల్పోయిన వాటిని అన్నిటిని మరలా తిరిగి రప్పిస్తున్నానంటే అది నన్ను బట్టి, నాకున్న ఆ మంచితనాన్ని బట్టే నేను మరలా కనికరిస్తున్నాను, నీ మీద కనికరం చూపిస్తాను, నీ మీద ప్రేమను చూపిస్తున్నాను దేవుడు చెప్తున్నాడు.
ఈరోజు ఇంతవరకు మనం క్షేమంగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నామంటే మన మంచితనమో, మన భక్తో, మన ఇదో అదే కాదు. ఒకసారి ఆలోచించుకోండి, మన మంచితనం ఎంత మంచితనమో. మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు, మనం నడిచే మార్గం ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. అయినా సరే ఈరోజు వరకు మనం క్షేమంగా ఉన్నామంటే, మనం ఆరోగ్యంగా ఉన్నామంటే, మనం బాగా ఉన్నామంటే, అందరి ఎదుట మంచి కుటుంబం రా అని అనిపించుకుంటున్నామంటే కారణం ఎవరు? ఆయన మంచివాడు కాబట్టి, యేసు ప్రభు మంచి దేవుడు కాబట్టి. ఆయన తిడతాంది ఆమె ఇంతకుముందు. ఎందుకు? ఆడేదో పనికి మాలిన పని చేస్తున్నాడు, తప్పు పని చేస్తున్నాడు కాబట్టి ఆమె తిట్టింది. ఒకవేళ ఎలాగైతే వాడు తప్పు పని చేస్తాడని చెప్పి ఆమె తిట్టిందో, మనం చేసే తప్పుల్ని, పాపిష్టి పనులని దేవుడు కూడా చూసి ఆమెను హెచ్చరించినట్లు మనల్ని కూడా దేవుడు అట్లా హెచ్చరిస్తే ఇంతవరకు మనం ప్రాణంతో ఉండింటామా? మనం చేసే చెడు పనులు బట్టి ఆయన కనికరము, జాలి, దయ మన మీద చూపించకుండా, ఆ ప్రేమను మన మీద చూపించకుండా, మంచితనాన్ని మన మీద చూపించకుండా ఒక క్షణంలో కానీ ఆయన గద్దించుంటే మనం ఈ పాటికి ఇలా ఉంటామా? ఇలా ఉన్నాడు. ఫోటోలో దండ వేసుకొని, బొట్లు పెట్టుకొని, ముందర కడ్డీలు ఎల్లించుకొని అక్కడ కూర్చొని ఏడుస్తామని అంటారు. ఇతను ప్రవీణ, అయ్యో ప్రవీణ అని. ఆయనే కానా అలా గద్దించే గుణం ఆయనలో ఉంటే, ఆ కనికరము, ఆ మంచితనము, ఆ ప్రేమ, జాలి, దయ గుణము ఆయనలో లేకపోయి ఉంటే ఈ పాటికి ఎవ్వరూ బ్రతికిండేవాళ్ళు కాదు. ఆయన గద్దింపుకు సముద్రాలు ఎండిపోతాయంట. ఆయన గద్దింపుకు పర్వతాలు గజగజగజ వణికిపోతాయంట. ఏవే? కొండలు, పెద్ద పెద్ద గుట్టలు, పర్వతాలు గజగజ వణికిపోతాయంట, గడగడ వణికిపోతాయంట. మనమెంత ఆయన గద్దిస్తే? దేవుడు చెప్తాడు కదా, నీటి బుగ్గ లాంటిదంట. నీటి బుడగ ఎప్పుడు పగిలిపోతుందో, నీటి మీద బుడగ పోతాయి కదా, వీళ్ళు ఉప్పు నూపుతారు కదా, ఆ బుడగ ఎప్పుడు పగిలిపోతుందో తెలుసా? ఆయన అనుకుంటే చిటికలో పాల్గొట్టేస్తాడు దాన్ని. అయినా సరే మనల్ని ఎందుకు ఇన్ని రోజులు ఇంతవరకు కాపాడుతున్నాడంటే కారణం ఒకటే, మనం మంచివాళ్ళు మనం కాదు, మంచిగా బ్రతుకుతున్నామని కాదు. ఆయన మంచివాడు, ఆయన కృపగల దేవుడు, ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన జాలి గల దేవుడు, కనికరించే దేవుడు. సువార్తలో ఉంటుంది, బైబిల్లో ఉంటుంది, నా కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ నా ప్రేమ, జాలి, దయ నీ ఆయుష్ కాలం అంతా నేను చూపిస్తాను. ఆయనకు వచ్చే కోపం నిమిషం మాత్రమే, అంటే కొంతకాలమే ఉంటుందంట, కానీ ఆయన చూపించే ప్రేమ ఆయుష్కాలం అంతా ఉంటుంది. కాబట్టే మనం క్షేమంగా ఉంటున్నా, ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎన్ని పాపిష్టి పనులు చేస్తున్నా. ఇంకో దగ్గర చెప్తాడు, నా నామంను బట్టే నేను నిన్ను సహిస్తున్నాను. నా నామంను బట్టే ఆ మాట మీకు చదివిస్తాను. అది చాలా బాగుంటుంది. ఎందుకు అది నాకు చదివించాలని అంటుంది కాబట్టి అది చదివిస్తాను. నాకు చాలా ఇష్టమైన మాట అది. చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 9వ వచనం. నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు ఎక్కడి నుంచి అంటే 8 నుంచి నాకు చదువుతానండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 8వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు రండి. అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు, పూర్వం నుండి నీ చెవి తెరవబడనే లేదు. నీవు అపనమ్మకస్తుడివై నీ తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవనియు అనిపించుకొంటివని నాకు తెలియను. నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగబెట్టుకొనుచున్నాను. ఏం చెప్తున్నాడంట? నువ్వు తల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచి, అంటే ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు నువ్వు బ్రతికిన బ్రతుకంతా
నాకు వ్యతిరేకంగానే, నాకు ఇష్టం లేని బ్రతికినావు. నువ్వు తల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకు నాకు ఇష్టం లేని బ్రతికినా సరే, నాకు అసహ్యంగా అనిపించే బ్రతికినా సరే, నిన్నెందుకో తెలిసిన ఇంతవరకు నీ విషయంలో నన్ను నేను బిగబెట్టుకొనుకుంటున్నాను. అక్కడ రాయబడిన మాట, నేను నిన్ను నిర్మూలము చేయకుండా, నేను ఇంకా నాశనము చేయకుండా, నేను ఎందుకు ఇంకా నీ విషయంలో ఇంకా నన్ను నేను అణుచుకుంటున్నాను, ఇంకా నన్ను నేను బెగబెట్టుకుంటున్నాను. ఎందుకో తెలుసా అంటే అంటున్నానంట, నా పేరును బట్టే నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నీచమైన బ్రతుకుతున్నా కూడా, నాకు అసహ్యమైన బ్రతుకుతున్నా కూడా, ఇంకా నేను నిర్మూలన చేయకుండా, నాశనం చేయకుండా ఇన్ని రోజులు నేను సహిస్తున్నాను, భరిస్తున్నాను, నేను ఓర్చుకుంటున్నాను, నీ విషయంలో నన్ను నేను బెగబెట్టుకుంటున్నాను అంటే కారణము నా పేరును బట్టే. ఆ పేరేంటి? ఆయన పేరు దీర్ఘశాంతము గల యెహోవా. ఏం పేరు ఆయన పేరు? ఆ పేరేంటి చెప్పండి? దీర్ఘశాంతము గల యెహోవా. మన భాషలో ఎప్పుడంటే ఎక్కువ కాలం సహించే దేవుడు. ఆయన సహిస్తున్నాడు కాబట్టే అక్కడ రాయబడి మాట మనకు అర్థమై చెప్పాలంటే, నువ్వు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నాకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నా సరే, వ్యతిరేకమైన పనులు చేస్తున్నా సరే, నిన్ను ఇంకా నేను నిర్మూలన చేయకుండా, నాశనం చేయకుండా, నిన్ను మరణంలోకి పంపించకుండా, నాశనంలోకి పంపించకుండా, నరకంలో వేయకుండా నేను ఇంకా నీ విషయంలో నేను ఇంకా బెగబెట్టుకుంటానంటే కారణం నేను ఎక్కువ కాలం సహించే దేవుని కాబట్టే. నా కోపము కొంచెమైనా, నా ప్రేమ, జాలి, కనికరం ఆయుష్కాలం అంతా ఎక్కువగా ఉంటుంది కాబట్టే ఇంతవరకు నువ్వు నాశనం కాకుండా ఉండవు. అదే కానీ నాకు అదే పేరు లేకపోయింటే, ఈయన పేరు దీర్ఘశాంతం గల యెహోవా అనే పేరు నాకు లేకపోయింటే ఈ పాటికి నువ్వు ఎప్పుడో మట్టిలో కలిసిపోయి ఉంటావు, ఎప్పుడో నీ బతుకు నాశనం అయిపోయి ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు. ఆ మాట నాకు చాలా ఇష్టం. ప్రభువా, నేను ఆ మాటను బట్టి ఎప్పుడు అనుకుంటా ఉంటా, ప్రభువా నేనెంత, నా బ్రతికెంతయ్యా, నేనెంత, నా బ్రతికెంత, ఈ రోజు వరకు నేను బ్రతికున్నానంటే కావాలని నీ పేరుని బట్టే అయ్యా. నేను చేసే పనులు, నేను నడిచే నడక, నేను ఉండే తీరు, నా ప్రవర్తన నీకు ఇష్టం లేనట్టుగా ఉంటున్నా సరే ఈ రోజు వరకు నేను జీవిస్తున్నానంటే కారణం నీ పేరుని బట్టే అయ్యా, నీ మంచితనాన్ని బట్టే. నువ్వు ఇంకా నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టే, ఇంకా నా మీద జాలి చూపిస్తున్నావు కాబట్టే, ఇంకా నా మీద కనికరం చూపిస్తున్నాను కాబట్టే ఈ రోజుకు నేను క్షేమంగా బ్రతుకున్నానయ్యా. అదే నువ్వు కానీ ఇది నాకు అవసరం లేదు అని అనుకుంటే నా బ్రతికి ఎప్పుడో ఆ మట్టిలో కలిసిపోయిండదయ్యా అని ప్రతిరోజు అనుకుంటా నేను. యేసు ప్రభు ఆ పాడైపోయిన జీవితాన్ని మరలా అంత పరిమళ సువాసనగా మారుస్తున్నందుకు కారణము మనల్ని బట్టి కాదు, మనం చేసిన పనులను బట్టి కాదు, ఆయన్ని బట్టి, తన పేరుని బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి. లేకపోతే ఈ పాటికి మనం ఎప్పుడో మట్టిలో కలిసిపోయి ఉన్నాం. ఎందుకో తెలిసిన, మనకంటే మంచోళ్ళు ఎంతోమంది మట్టిలో కలిసిపోయారు. వాళ్ళు మనకంటే మంచిగా బ్రతికిన వాళ్ళు, మంచి పనులు చేసిన వాళ్ళు, మనకంటే గొప్పగా బ్రతికిన వాళ్ళు, మనకంటే పరిశుద్ధంగా బ్రతికిన వాళ్ళు, అయినా సరే వాళ్ళు మట్టిలో కలిసిపోయారు. కానీ ఈరోజు వరకు మనం బ్రతికున్నామంటే, ఇంకా మట్టిలో కలిసిపోలేదంటే కారణం ఒకటే, ఆయన మంచివాడు. అందుకే ఆ 2 పాటలు పాడించిన నేను. ఎంత మంచి దేవుడు యేసయ్యా అనే పాట పాడించింది నేను అందుకే. మనల్ని బట్టి కాదు, మనం చేసిన పనులను బట్టి కాదు, ఆయన మంచివాడు కాబట్టే ఈరోజు వరకు మనం క్షేమంగా ఉంటున్నాం. ఆయన మంచివాడు కాబట్టే నీ పాడైన బ్రతిని కూడా మరలా ఆయన సువాసనగా మారుస్తాడు. నువ్వు ఎంత నీచమైన పనులు చేసినా సరే, ఎంత ఘోరంగా బ్రతికినా సరే, ప్రభా నా తప్పు అయిపోయింది ప్రభా, నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడితే, ఏ నోరులు అయితే వీళ్ళేంటి ఎంత నీచంగా అయిపోయినారు, వీళ్ళు బతుకులేంది ఇట్లా చెడిపోయిన ఆయన ఏ నోరులు అయితే చెప్పాయో అవే నోరులు అబ్బా ఎంత గొప్పగా మార్చబడ్డారా,
ఎంత సంతోషంగా ఆనందంగా ఉన్నారు అనేకలాగా దేవుడు మార్చేస్తాడంట. ఆ పాడైపోయి కంపు కొట్టిన ఆ జీవితాలను దేవుడు మరలా పరిమళ సువాసనగా మార్చేస్తాడంట. కారణం ఏంటి? యేసయ్య మంచి దేవుడు. ఇలాంటి దేవుడు ఎక్కడ దొరకడు మీకు. మిగిలిన దేవుళ్ళందరూ మాకు పట్టు చీరలు పెట్టండి, పొట్టేలు నరకండి, 10,000 116 డబ్బులు వేయండి అని చెప్పేవాళ్ళే తప్ప నీ కన్నీరుని చూసే దేవుడు ఎవరు లేరు, యేసుప్రభు తప్ప. నీ కష్టాన్ని చూసే దేవుడు ఎవ్వరు లేరు, యేసుప్రభు తప్ప. నీ బాధను చూసే దేవుడు ఎవ్వరు లేరు, యేసుప్రభు తప్ప. నువ్వు మంచంలో రోగంతో పడిపోయి ఉంటే యేసుప్రభు తప్ప నిన్ను లేపేవాడు ఎవ్వరు ఉండరు, నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు. నిన్ను ఎవరు పట్టించుకోకపోయినా పట్టించుకునేది ఆయనే. నువ్వు ఎంత నీచమైన పనులు చేసినా సరే నా బిడ్డ అని హక్కుని చేర్చుకునేది ఆయనే. తల్లి ఆదరించదేమో, కన్న తల్లి తండ్రి ఆదరించరేమో మనం చేసే పనులు బట్టి, మనం నీచంగా బ్రతికిని బట్టి, నా కడుపుని ఎందుకు చెడబుట్టావు, ఎందుకు నువ్వు చెడబుట్టావని మన కన్న తల్లిదండ్రులు అనొచ్చు ఆ మాట. కానీ యేసుప్రభు అలా అన్నాడంటే ఎప్పుడు నా బిడ్డ అని హక్కును చేర్చుకుంటాడంటే, ఎవరు చేర్చుకోకపోయినా. అందుకే యేసుప్రభు మాట్లాడాడు, ఒక కన్న తల్లిదండ్రులు వారిని ఆదరించకపోయినా నేను ఆదరిస్తాను అని దేవుడు చెప్తాడు. అది మీకు గుర్తుకు రావాలి ఆయన ఎంత మంచి దేవుడు అని, యేసుప్రభు ఎంత గొప్ప దేవుడు అని నీకు ఎప్పుడైతే గుర్తు వస్తుందో ఏం జరుగుతుందో తెలిసిన నీ కంట్లో కన్నీళ్ళు అసలు ఆగవు. యేసుప్రభు ఎంత మంచి దేవుడో, ఎంత ప్రేమ గల దేవుడో, ఎంత జాలి గల దేవుడో, ఎంత కృపగల దేవుడో నీకు అర్థమైతే అసలు నీ కంట్లో కన్నీళ్ళు అసలు ఆగవు. అంత మంచి దేవుడు ఆయన. నీ కంట్లో కన్నీళ్ళు రావట్లేదంటే ఆయన మంచితనాన్ని ఇంకా నువ్వు గుర్తించాలంటే జ్ఞాపకం చేసుకుని నేను చదివిన ఆ మాట ఏదంటే తెలుసా, నేను నిన్ను నిర్మూలన చేయకుండానట్లు నా నామమును బట్టే నేను ఇంకా నీ మీద ప్రేమను చూపిస్తున్నాను. అందరూ నిన్ను వదిలేసిన, అందరూ నిన్ను పట్టించుకోకపోయినా, అందరూ నిన్ను చీ కొడుతున్నా, అందరూ నీ ముఖం మీద అని ఉంచుతున్నా సరే నేను ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాను, ఇంకా నిన్ను హత్తుకుంటున్నాను, ఇంకా నీ మీద ప్రేమ చూపిస్తున్నాను, ఇంకా నా కౌగిల్లో నేను ఉంచుకుంటున్నాను అని దేవుడు చెప్తున్నాను. మరి నీ జీవితం ఈరోజు ఏ విషయంలో పాడైపోయిందో నాకు తెలియదు. ఆరోగ్య విషయంలో పాడైపోయిందా, కుటుంబ విషయంలో పాడైపోయిందా, ఆర్థిక విషయంలో పాడైపోయిందా, పొలం విషయంలో పాడైపోయిందా, చదువు విషయంలో పాడైపోయిందా, నువ్వు చేస్తున్న పని విషయంలో పాడైపోయిందా? అలాంటి పాడైపోయిన నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని చూసి అందరూ వీళ్ళ కుటుంబం ఏంటి, వీళ్ళ జీవితం ఇలాగ పాడైపోయింది అని అసహించుకుంటున్నారా? అలా అసహించుకున్న వాళ్ళైనా సరే, నీ జీవితం పాడైపోయిన స్థితిలో ఉన్నా సరే మరలా దేవుడు పరిమళ సువాసనగా మార్చబోతున్నాడు. ఎందుకంటే ఆయన మంచి దేవుడు కాబట్టి, ఆయన ప్రేమ గల దేవుడు కాబట్టి, జాలి గల దేవుడు కాబట్టి. అలాంటి దేవుడు నీ మధ్యలో ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు. నీ జీవితాన్ని ఆయన పరిమళ సువాసనగా మార్చాలని ఆశిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. అది నీకు అర్థమైతే ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, పాడైపోయిన నా జీవితాన్ని మరలా పరిమళ సువాసనగా, కంపు కొట్టే స్థితిలో ఉన్న నా జీవితాన్ని మరలా మంచి సువాసనగా, మల్లె పువ్వు లాంటి సువాసనగా మార్చడానికి మరలా నా జీవితంలోనికి, నా కుటుంబంలోనికి వచ్చిన దేవా, నీ మంచితనాన్ని బట్టి నేను స్తుతిస్తానయ్యా అంటూ ప్రార్థన చేసుకున్నామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నామా?
మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిగల దేవా, యేసయ్యా, నీ బలమైన ఘనమైన శ్రేష్టమైన బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, నీవు నా ద్వారా మా అందరితో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అవును ప్రభా, మేము చేసిన పనులను బట్టి నాయనా, మా ప్రవర్తన బట్టి నాయనా, మేము నడిచిన మార్గాన్ని బట్టి తండ్రి, మా జీవితాలు పాడైపోయినాయా, కుళ్ళిపోయిన కంపు కొట్టే స్థితిలో ఉన్నాయి ప్రభా. అందరూ చూసి మా జీవితాన్ని ప్రభా, ఈ జీవితాలంటే ఇంత కంపు కొడుతున్నాయి, వీళ్ళ బ్రతుకులు ఎందుకు ఇంత నాశనం అయిపోయినాయి, వీళ్ళ బ్రతుకులు ఎందుకు ఇంత చెడిపోయినాయి అని అనుకుంటున్నారు ప్రభా. అలాంటి కంపు కొడుతున్న నాశనం అయిపోయిన మా బ్రతుకులను ప్రభా, నువ్వు మరలా వచ్చి మా బ్రతుకును పరిమళ సువాసనగా మార్చిపోతున్నందుకు, కంపు కొడుతున్న మా జీవితాలని ప్రభా మల్లె పువ్వుల లాంటి వాసనతో మరలా అంత మంచి పరిమళంగా నువ్వు మార్చిపోతున్నందుకు యేసయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నువ్వు కోల్పోయిన ఆరోగ్యాన్ని మరలా మీరు మాకు రప్పించబోతున్నందుకు నాయనా, మేము పోగొట్టుకున్న శాంతిని, సమాధానాన్ని, ప్రశాంతతను మరలా మీరు రప్పించబోతున్నందుకు, మేము పోగొట్టుకున్న మేలును తండ్రి మరలా రప్పించబోతున్నందుకు, మేము కోల్పోయిన మంచి పేరును మరలా మాకు రప్పించబోతున్నందుకు, మేము పోగొట్టుకున్న సమస్తమును ప్రభా మరలా మా జీవితంలో తిరుగు దయచేయబోతున్నందుకు అయ్యా స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం తండ్రి. ఎంత మంచి దేవుడు ప్రభా. ఘోర పాపములతో పడి ఉన్న మమ్మల్ని నాయనా, నీచమైన పనుల చేత, అసహ్యమైన పనుల చేత, చెడు పనుల చేత పడి ఉన్న మమ్మల్ని తండ్రి, ఆ పాపముల చేత మీకు దూరంగా వెళ్ళిపోయిన మమ్మల్ని తండ్రి మరలా చేయి చాపి పిలుస్తున్నావయ్యా, మరలా మమ్మల్ని హత్తుకుంటున్నావు తండ్రి. నువ్వెంత మంచి దేవుడు అయ్యా. నా అన్నవారు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు, ఒంటరిగా మమ్మల్ని వదిలేసినప్పుడు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే ఎవరు లేనప్పుడు తండ్రి, మమ్మల్ని అందరిని అసహించుకునే స్థితిలో మేము ఉన్నప్పుడు ప్రభా మమ్మల్ని హత్తుకున్నావయ్యా, మమ్మల్ని విడువక ప్రేమించావయ్యా. మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టు ప్రభా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు ప్రభా. నువ్వయ్యా మమ్మల్ని పట్టుకుని ఆదరించావు తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీకు స్తోత్రమయ్యా. మీ యొద్ద మేముంటే మా చింతలన్నీ తీర్చే దేవుడు తండ్రి, మా బాధలన్నీ తీర్చే దేవుడు ప్రభా. ఎంత మంచి దేవుడు అయిన నీతో ప్రభా మేము చిరకాలం ఉంటాం తండ్రి. మా ప్రాణం ఉన్నంత వరకు నాయనా, మేము మట్టిలో కలిసిపోయేంత వరకు ప్రభా నిన్నే నమ్ముకొని బ్రతుకుతామయ్యా. మీరు చెప్పినట్లే మేము జీవిస్తాం తండ్రి. ఎంతో మంచి జాలి కనికరముల దేవుడు అయ్యా. నీలాంటి దేవుడు మరి ఎవ్వరూ లేరయ్యా. నీలాగా ప్రేమ చూపించే దేవుడు, నీలాగా జాలి చూపించే దేవుడు, నీలాగా హత్తుకునే దేవుడు, నీలాగా కనికరం చూపించే దేవుడు ప్రభా ఇంకెవ్వరూ లేరయ్యా. నీ ప్రేమను వర్ణించడం ఎవరి వల్ల అవుతుందండి? అంత మంచి దేవుడు అయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా పాడైపోయిన మా జీవితాలను తండ్రి పరిమళ సువాసనగా మరలా మార్చబోతున్నందుకు వచ్చిన దేవా నిన్ను స్తుతిస్తూ, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరి జీవితం పాడైపోయి కంపు కొట్టే స్థితిలో ఉందో వారి జీవితాన్ని మరలా మీరు పరిమళ సువాసనగా మార్చమని బ్రతుకులాడుకోవచ్చు. కృప చూపిస్తారు నమ్మతో ఇస్తూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువు నేను యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియపరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సంకరించు, నా ఆత్మను సమస్తమైన పరిశుద్ధ నామమును సంకరించు. నా ప్రాణమా యెహోవాను సంకరించు, ఆయన చేసిన ప్రాణంలో దేనిని మరొక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడున్న ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా మంచి దేవుడైన నా యేసయ్య, ప్రేమ జాలి కనికరం వలన నా యేసయ్య నా పాడైపోయిన జీవితాన్ని పరిమళ సువాసనగా మార్చడానికి మరలా నా జీవితంలోకి వచ్చారని తీర్మానించుకున్న సదాకాలం తోడే నడిపించి దీవించి
ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.